అబ్బాయి మీ పేరు ఏం పేరు, మీ ఊరు? పేరు బొగ్గుల పాపిరెడ్డి. నాకు 4 ఎకరాల భూమి ఉంది, పట్టా భూమి కొనుగోలు చేసింది, తోట పెట్టుకున్నాం, వ్యవసాయం చేస్తున్నాము. దాన్ని మేము ఇవ్వలేదు వాళ్ళకు, కానీ మాది నిషేధిత జాబితాలో పెట్టి ఈ 6 సంవత్సరాలుగా ఎలాంటి బెనిఫిట్స్ లేవు. తర్వాత మేము కొన్ని నెంబర్లు మేము అమ్మకున్నా కానీ దాన్ని మొత్తం వాళ్ళ పేర్లో రాసుకున్నారు. అయితే మనకు అధికారంలో ముందు అయితే ఎన్నికల ముందు అయితే రేవంత్ రెడ్డి గారు అయితే మీ భూములు మీకు ఇచ్చేస్తా అని చెప్పాడు. ఇప్పటివరకు అయితే ఏమన్నా జరిగిందా? ఇప్పుడు మా భూములు మేము అమ్మనోళ్ళవి, మావి ఆన్లైన్లో పెట్టాలి, మాకు నిషేధిత జాబితా నుంచి తొలగించాలి అని అభ్యర్థించినాం. ఆ అభ్యర్థన సరే మీరు సరైన న్యాయంగా కోరుతుండ్రు మేమని అడిగినాం. అడిగితే వాళ్ళు ఇంతవరకు ఎలాంటి, ఇప్పుడు తహసీల్దార్ దగ్గరకు పోయినా చెప్పరు, ఆర్డీఓ దగ్గరకు పోయినా చెప్పరు. 6 సంవత్సరాలుగా తిరుగుతున్నాము. అంటే మీ ఎమ్మెల్యే కూడా మీ దగ్గరలో ఉంటాడు కదా, మరి అతనికి ఎమ్మెల్యే అసలుకే రాడు కదా. ఇప్పుడు మీ సమస్య ఏందో మాకు తెలియదు, ఆర్డీఓకో కలెక్టర్కో అని. పాదయాత్రలు చేసినాము, ఎన్నో ధర్నాలు చేసినాం, ఇంతవరకు అవి సాల్వ్ కాలే. అంటే ఎన్నికల ముందు హామీలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది కదా, మరి అది ఎన్నికల ముందు అందరు ఇస్తారండి, ఇచ్చినా కానీ మీకు చేస్తామని అంటారు, ఇంతవరకు కాలే. అందుకోసమే ఇవాళ న్యాయ విభాగం వాళ్ళు కొంతమంది వచ్చి ఈ విధంగా కొంత ప్రొసీడ్ అవుదామనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. రైతు బంధు కానీ రైతు బీమా కానీ అవి ఏం పడుతుంది? ఏం లేదు, ఏం పడతలేవు, అటువంటివి లేవు కాబట్టి మాకు పడాలనే కోరినాం మేము. వెళ్ళారా మీరు అవి పట్టుకొని బ్యాంకుల కాడికి వెళ్ళారా? అయితే బ్యాంకుల కాడికి ఎందుకు వస్తారు వాళ్ళు? మొత్తం మీ నిషేధిత జాబితాలో ఉన్నది కాబట్టి మీకు ఎలాంటి లోన్లు ఇవ్వబడవు, లోన్లు ఇవ్వబడవు, అది రైతు బీమా పడదు మీకు. ఈ భూములు మీరు ఇష్టం ఉంటే అవార్డు పాస్ చేసినాం అందులో తీసుకొచ్చుకోపోండి అని అంటారు. మేము అవార్డు గురించి న్యాయ పోరాటం చేస్తే అవార్డు రద్దు చేసింది కోర్టు, గౌరవ హైకోర్టు రద్దు చేసింది. దాని తర్వాత ఇక మళ్ళీ ఆన్లైన్లో కావాలంటే పూజలు పెద్ద మనుషులు మన కోదండరెడ్డి గారు వీళ్ళు చాలా కృషి చేసి ఆన్లైన్లో ఎక్కించారు. కానీ ఈ రైతు బంధు పడదు, ఏం లేదు ఇప్పటికీ. ఎంతమంది దాకున్నారు రైతులు ఇట్లా? ఇట్లా కనీసం 400-500 మంది ఉన్నారు. ఇట్లా ఉండొచ్చు, 2000 ఎకరాల దాకా ఉన్నది ఇప్పుడు. ఉంది, రైతు బంధు కానీ వాళ్ళకి ఏం ఏం పడతలేవు, అందరు సేద్యం చేసుకుంటూనే ఉన్నారు, అన్ని తోటలు ఉన్నాయి, కూరగాయలు పండించుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా కలిసారా మీరేమన్నా? మనకి అవకాశం కలగాలి కదా. ఇప్పుడు ఈ రైతుల పక్షంగా పోయి కోరితేనే ఒక కమిటీ వేసారు, ఆ కమిటీ ద్వారా మేము సాల్వ్ చేస్తామని ఇవాళ న్యాయ శిబిరం ఒకటి ఏర్పాటు చేశారు. తద్వారానన్నా అవుతామేమని ఆలోచన. ఇప్పుడు సీఎం సార్కి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే మీరు ఇప్పుడు చెప్పాలనుకుంటే మీడియా ద్వారా చెప్పాలనుకుంటే ఏం చెప్పదలుచుకుంటారు? మేము అమ్మల్ని భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి యథావిధిగా మా భూములు మాకు అప్పచెప్పాలి, రైతు బంధు పడాలి, మా పంటలు మేము పండించుకొని ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఫార్మాసిటీ పెడితే ఎలా అనిపిస్తుంది? పెట్టాలనుకుంటారా, పెట్టద్దు అనుకుంటారా? ఫార్మాసిటీ అంటే ఇది హైదరాబాద్కు దగ్గరలో ఉంది, అందరు పంటలు కూరగాయలు పండించి హైదరాబాద్కు మొత్తం తరలిస్తాం. ఇక్కడి నుంచి చాలామంది కోళ్ళ ఫారాలు పెట్టుకున్నారు, డైరీ ఫారాలు పెట్టుకున్నారు, వ్యవసాయం చేస్తారు, కూరగాయలు పండితే రోజు ఒక 10-20 DCMలు పోతాయి హైదరాబాద్కు కూరగాయలు. ఇది మొత్తం హైదరాబాద్కు 40-30 కిలోమీటర్లు ఉంది కాబట్టి కూరగాయల జోన్ ఇది. గొలుసు చెరువులు ఉన్నాయి, వర్షాలు పడితే అంతా పంటలు పండేవే. ఇటువంటి భూమిలో మీరు ఈ పరివారాన్ని నష్టం చేయకుండా దీన్ని వ్యవసాయ భూములుగానే ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఫార్మసిటీ వస్తే మీకు ఇక్కడ ఉపాధి సంపాదన కూడా పెరుగుతుంది, లేకుండా మీ ఉన్న ల్యాండ్ కూడా. ఇప్పుడు అన్నీ ఒకటి తర్వాత గ్రామాలే ఉన్నాయి అన్నీ. ఈ గ్రామాలన్నీ లేచిపోవాలంటే 20 గ్రామాలు లేచిపోతే కానీ ఆ ఫార్మసిటీ కావాలి. మరి 20 గ్రామాల ప్రజలు ఎక్కడ పోయి బతుకుతారు? అందరికీ ఇప్పుడు ఉద్యోగాలు రావు. ఇప్పుడు కూడా పెద్ద చదువులు చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా ఊర్లలోకి వచ్చి వ్యవసాయం చేయడానికి ఉపకరిస్తారు. పేరెంట్స్ అయిపోయింది, వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు, వాళ్ళే వ్యవసాయాలు చేసుకొని కోళ్ళ ఫారాలు అవి పెట్టుకొని ఉండాలనే ఉద్దేశంలో ఉన్నారు. నీ ఫార్మసిటీ పెడితే ఎవరికి ఉద్యోగం వస్తుంది? ఫార్మా చేసిన వాళ్ళకే, ఏది మన అట్లా చేసిన వాళ్ళకే ఇస్తారు, అది కూడా మన వాళ్ళకే ఎవరికి ఇయ్యరు. కాబట్టి మేము తొలుత నుంచే ఈ ప్రదేశంలో పెట్టొద్దని మేము పోరాడుతున్నాం. ఇది మాకు అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేసుకునే భూమి వ్యవసాయంకే ఉండాలి, అంతేగాని ఫార్మా కంపెనీలు తీసుకొచ్చి మాకు చెప్తాను. వేరే కంపెనీలు ఇచ్చిన వాళ్ళ భూములు ఉన్నాయి కదా, వేరే కంపెనీలు పెట్టుకుని ఓ మెడికల్ కాలేజ్ పెట్టో, లేకుంటే ఫుడ్ ప్రాసెస్ గోదాములు పెట్టో. ఇప్పుడు కూరగాయలు పండిస్తారు,
పెద్దవి అవి అక్కడ స్టోర్ చేసి 2 రోజులు అయిన తర్వాత పోయి అమ్ముకునేటట్టన్న అటువంటి వసతులు కల్పిస్తే ప్రభుత్వానికి చాలా వాళ్ళకి లాభం ఉంటుంది, రైతులు కూడా బతుకుతారు. కాబట్టి అందరూ ఉద్యోగాలకే దొరకరు కదా, ఉద్యోగాలు ఎవరికి ఏం దొరకవు. ఇది ఒక ఉద్యోగమే, వ్యవసాయం కూడా ఒక ఉద్యోగమే. వ్యవసాయానికి ఉద్యోగమే అనుకొని మాకు ఈ ఉద్యోగాలే చాలు. మా పిల్లలు ఇప్పుడు ఎంఏ బీఈడీ చేసిండు మా బాబు, ఉద్యోగం రాదు, ఏదో తోట పెట్టుకొని పంపుతుండు. నువ్వు నిషేధిత జాబితాలు పెడితే వానికి ఈ పిల్లలు ఎట్లా బతారు? కాబట్టి వ్యవసాయ భూములు అట్లనే ఉండాలి. మీకు వేస్ట్ ల్యాండ్ ఎక్కడున్నా కూడా అవన్నీ తోటలు పెట్టించుకునే ఉపాయం చేయాలి.